హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో ఎండు చేప గుడ్డు కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కూర అయితే నా ఫేవరెట్ అండి. నాకు చాలా చాలా ఇష్టమైన కూర. మరి ఈ కూర అయితే వేడివేడి అన్నంలో తింటే కొంచెం ఎక్కువగానే తినేస్తారు. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని ఈ విధంగా వేసుకుని నూనెలో బాగా ఎర్రగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి. ఫ్రెష్గా ఉన్న చేపలను తీసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు ఈ ఎండు చేపల్ని వేయించుకుని వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. వీటన్నిటిని ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ ఉల్లిపాయలని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఒక 2-3 సార్లు చూసుకుంటూ వీటిని కొద్దిగా ఉడికిస్తే సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం ఉప్పు, పసుపు వేసుకుని మళ్ళీ కొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి ఈ విధంగా అయ్యే వరకు వీటిని నూనెలో వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా గల్లుప్పు వేసాను నేను ఇక్కడ. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మరి కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. టమాటాలు వేసిన వెంటనే కలపకూడదండి. మూత పెట్టుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి. 1 నిమిషంలో ఈ విధంగా మగ్గుతాయి అన్నమాట. వీటిని కూడా ఒకసారి కలిపేసుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి ఈ కూరనంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసే ఉప్పు, కారం, చింతపండు పులుసు ఈ గుడ్డు లోపలికి వెళ్తుందండి. రుచి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. తర్వాత గుడ్లు వేసిన వెంటనే చింతపండు పులుసుని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 రెబ్బల వరకు చింతపండుని తీసుకుని ఇలా రసాన్ని తీసుకున్నాను. తర్వాత దీనిలో యాడ్ చేసేసుకుని మరీ ఎక్కువ చింతపండు అయితే వేయకూడదండి. మరి పులుపు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి గుడ్డు కూరలోకి. ముందుగా మనం చిన్న టమాటాని కూడా వేసాము. దేని టేస్ట్ అదేనండి. కానీ 2 వేస్తే చాలా బాగుంటుంది కూర అయితే. ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు సరిపోయింది లేనిది కూడా చూసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా ఈ టైంలో వేసేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టి కూర బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ టైంలో మనం గరిటె పెట్టి తిప్పకుండా ప్యాన్ని కొద్దిగా ఇలా కదిపితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కూరని ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడే వరకు ఈ కూర అయితే ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.